ఏలూరు జిల్లా రూరల్ మండలం తంగెళ్లమూడి పరిధిలోని జాతీయ రహదారి 16 వద్ద విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. విజయవాడ నుంచి కాకినాడకు తరలిస్తున్న 258 క్వింటాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు 10,32,000 అంచనా వేయగా అశోక్ లైన్లాండ్ లారీ వాహనం విలువ 6 లక్షలు. కార్డుదారుల వద్ద నుంచి కిలోలకు 15 రూపాయల చొప్పున బియ్యం సేకరించి అధిక లాభాల కోసం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకుని నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్, రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖ అధికారులు పాల్గొన్నారు.